అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఇప్పటివరకు మనం దినవృత్తాంతాల 2వ గ్రంథం 1 నుంచి 13 అధ్యాయాలు చదువుకున్నాం. ఈ 2వ దినవృత్తాంతాలు అలాగే మొదటి దినవృత్తాంతాలు ఈ పుస్తకాల్లో మనం దావీదు గురించి, దేవుడు దావీదుతో చేసుకున్న వాగ్దానం గురించి, దావీదు నుండి రాబోయే మెస్సయ్య గురించి, ఆ మెస్సయ్య స్థాపించబోయే శాశ్వతమైన రాజ్యం గురించి మాట్లాడుకుంటూ వస్తున్నాం. దావీదు తర్వాత దావీదు వంశంలో నుండి వచ్చిన ప్రతి రాజు, సొలొమోను కానీ, అబియా కానీ, ఏ రాజైనా కానీ మెస్సయ్య లక్షణాలు కలిగి ఉన్నాడా, వాళ్ళ రాజ్యము నిత్యము స్థిరపడేదిలాగా ఉందా అనే విషయాన్ని మనం చదువుకుంటూ వస్తున్నాం. ఈరోజు మనం దినవృత్తాంతాలు 2వ గ్రంథం 14వ అధ్యాయాన్ని చదువుకుంటూ వెళ్దాం. ఈ 14వ అధ్యాయంలో మనం ఆసా గురించి మాట్లాడుకుంటాం. రెహబాము గురించి చదువుకున్నాం, అబియా గురించి చదువుకున్నాం. ఇప్పుడు అబియా కుమారుడైన ఆసా గురించి చదువుకుంటాం. రెహబాము మెస్సయ్య కాదు, అబియా మెస్సయ్య కాదు. ఇప్పుడు మనం ఆసా గురించి చదువుకుంటూ వెళ్దాం. ఈ రోజు అంతా కూడా ఆసా గురించే చదువుకుంటూ వెళ్దాం. అబియా తన పితరులతో కూడా నిద్రింపగా జనులు అతన్ని దావీదు పట్టణమందు పాతిపెట్టిరి. అతనికి బదులుగా అతని కుమారుడైన ఆసా రాజాయను. ఇతని దినముల్లో దేశము 10 సంవత్సరములు నెమ్మది పొందెను. ఆసా మొత్తంగా 41 సంవత్సరాలు పరిపాలిస్తాడండి. ఆ 41 సంవత్సరాల్లో 10 సంవత్సరాలు దేశం చాలా నెమ్మదిగా, ఏ కరువులు లేకుండా, ఏ యుద్ధాలు లేకుండా ప్రశాంతంగా ఉంది. 10 సంవత్సరాలు బాగుంది. ఎందుకు? ఆసా దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నడిచిన వాడై అన్య దేవతల బలిపీఠములను పడగొట్టి, ఉన్నత స్థలములను పాడు చేసి, ప్రతిమలను పగలగొట్టి, దేవతా స్తంభములను కొట్టివేయించి, వారి పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయించుటకును, ధర్మశాస్త్రమును బట్టి విధిని బట్టి క్రియలు జరిగించుటకును యూదా వారికి ఆజ్ఞాపించి, ఉన్నత స్థలములను, సూర్యదేవతా స్తంభములను యూదా వారి పట్టణముల్లో నుండి తోసివేసెను. అతని ఏలుబడి యందు రాజ్యము నెమ్మదిగా ఉండెను. అతడు మొత్తంగా 41 సంవత్సరాలు పరిపాలించాడు. ఆ 41 సంవత్సరాలు కూడా రాజ్యం బాగానే ఉంది. అయితే అందులో 10 సంవత్సరాలు మాత్రం దేశం ఇంకా బాగుంది. ఆసా ఏమేం చేశాడంట? దేవుడి మీద మంచిగా భక్తి గలవాడు, యథార్థ హృదయం కలిగిన వాడు. విగ్రహారాధనను ఆపడానికి ప్రయత్నం చేశాడు. విగ్రహాలన్నింటినీ కూడా తొలగించాడు. ఆ కాలంలో విగ్రహారాధన వేరు, ఈ కాలంలో విగ్రహారాధన వేరు. నేను చాలాసార్లు చెప్పా, ఆ కాలంలో విగ్రహారాధన అనేది బాగా మూఢనమ్మకాలతో ఎంత చెడ్డదిగా ఉండేదంటే, చిన్న పిల్లల్ని విగ్రహాలకి మనుషుల్ని బలుగా అర్పించేవాళ్ళు. పురుషులతో పురుషులు, స్త్రీలతో స్త్రీలు ఇష్టం వచ్చినట్టుగా వ్యభిచారాలు చేసేవాళ్ళు, ఎవరినైనా చంపేసేవాళ్ళు. అలాగా విగ్రహారాధన అనేది ఆ కాలంలో చాలా దారుణంగా ఉండేది. ఆ విగ్రహారాధన మొత్తం ఆపడానికి ప్రయత్నించాడు. ఆ విగ్రహాలన్నింటిని కూడా పాడు చేశాడు. ధర్మశాస్త్రం ప్రకారమే అందరూ బ్రతకాలి అని ఆజ్ఞాపించాడు. ఆ సంవత్సరములలో అతనికి యుద్ధములు లేకపోవుట చేత దేశములో నెమ్మది కలిగి ఉండెను. ఆశాకాలం మొత్తంలో యుద్ధాలు లేవని కాదండి, 10 సంవత్సరాలు, మొదటి 10 సంవత్సరాల్లో ఏ యుద్ధాలు కలగలేదు అని దాని అర్థం. యెహోవా అతనికి విశ్రాంతి దయచేసి ఉండగా అతడు యూదా దేశమున ప్రాకారములు గల పట్టణములను కట్టించెను. ఇక్కడ వరకు అంతా బాగానే ఉంది. మరి విశ్వాస పరీక్ష జరగాలి కదా. ఇప్పుడు ఆసాకి విశ్వాస పరీక్ష ఎలా జరుగుతుందో చూద్దాం. అతడు యూదా వారికి ఈలాగు ప్రకటన చేశాను: మన దేవుడైన యెహోవాను మనము ఆశ్రయించితిమి. ఆశ్రయించినందున ఆయన మన చుట్టూను నెమ్మది కలుగజేసి ఉన్నాడు. దేశమందు మనము నిరభ్యంతరముగా తిరగవచ్చును. మనము ఈ పట్టణములను కట్టించి వాటికి ప్రాకారములను, గోపురములను, గుమ్మములను, ద్వారబంధములను అమర్చుదుము. కాగా వారు పట్టణములను కట్టి వృద్ధి నొందిరి. ఆ కాలం అంతా కూడా, ఆ మొదటి 10 సంవత్సరాలు కూడా బాగా వృద్ధి చెందారు. ఆ కాలమున డాళ్లను, ఈటెలను పట్టుకొను 3 లక్షల మంది యోధావారును, కేడములు ధరించి విల్లువేయు 2,80,000 మంది బెన్యామీనులను కూడిన సైన్యము ఆసాకు ఉండెను. వీరందరూ పరాక్రమశాలులై ఉండిరి. ఒక పక్కన దేశం వృద్ధి చెందుతుంది, ఒక పక్కన దేశంలో విగ్రహారాధన పోతుంది, అలాగే సైన్యం కూడా బాగానే అభివృద్ధి చెందుతుంది. ఈ సమయంలో విశ్వాస పరీక్ష. కూషీయుడైన జరహు వారి మీద దండెత్తి 1000 సైన్యమును 300 రథములను కూర్చుకొని బయలుదేరి మారేషా వరకు రాగా ఆసా అతనికి ఎదురుపోయాను. ఎంతకాలం ప్రశాంతంగానే ఉంది, మొదటి 10 సంవత్సరాలు. ఇప్పుడు కూషీయుడైన జరహు యుద్ధానికి వస్తున్నాడు. వారు మారేషా నొద్ద జపాతా అను పల్లపు స్థలమందు పంక్తులు తీర్చి యుద్ధము కలపగా మొత్తానికి యుద్ధానికి బయలుదేరారు వాళ్ళు వీళ్ళు. కాకపోతే వాళ్ళేమో చాలా మంది సైన్యం, 1000 అంటే 10 లక్షల మంది సైన్యం. యోధా వాళ్ళేమో తక్కువ మంది యుద్ధానికి వచ్చారు. మొత్తానికి ఆసా తన దేవుడైన యెహోవాకు మొరపెట్టి, యెహోవా, విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయము చేయుటకు నీకన్నా ఎవరునూ లేరు. మా దేవా యెహోవా, మాకు సహాయము చేయుము. నిన్నే నమ్ముకొని ఉన్నాము. నీ నామమును బట్టియే ఈ సైన్యమును ఎదిరించుటకు బయలుదేరి ఉన్నాము. యెహోవా, నీవే మా దేవుడవు. నరమాత్రులను నీ పైన విజయం పొందనీయకుము అని ప్రార్థింపగా మంచిగా
వాళ్ళందరూ ఎక్కువ సైన్యమైనా కానీ భయపడకుండా మేము యుద్ధానికి ఎందుకు వెళ్తున్నామంటే నిన్ను నమ్ముకునే, కాబట్టి మాకు సహాయం చేయని చెప్పి దేవుడికి మంచిగా ప్రార్థన చేస్తున్నాడు. యెహోవా ఆ కూషీయులను ఆసా ఎదుటను యూదావారి ఎదుటను నిలవనీయక వారిని మొత్తినందున వారు పారిపోయిరి. ఆసాయును అతనితో కూడా ఉన్నవారును గెరారు వరకు వారిని తరమగా కూషీయులు మరలా పంక్తులు తీర్చలేక యెహోవా భయము చేతను ఆయన సైన్యపు భయము చేతను పారిపోయిరి. కేవలం యోధా వాళ్ళు బాగా పోరాడారని కాదండి, దేవుడు వీళ్ళ వైపు ఉండి యుద్ధాలు చేయించాడు. అంతకుముందు దేవుడు యుద్ధాలు ఎలా గెలిపించాడో మనం చాలాసార్లు చూసాం కదా. ప్రకృతిని ఉపయోగించుకుని దేవుడు యుద్ధంలో చాలా మందిని చంపించాడు. అలాగా ఇక్కడ దేవుడు యోధా వారికి సహాయం చేశాడు. వాళ్ళందరూ కూడా ఎక్కువ మంది సైన్యమైనప్పటికీ ఆ కూషీయుడైన జరహు సైన్యం మొత్తం ఓడిపోయారు, అందులో బతుకున్న వాళ్ళు పారిపోయారు. అలాగా ప్రార్థన ద్వారా రాజైన ఆస యుద్ధాన్ని గెలిపించాడు. యూదా వారు విశేషమైన కొల్ల సొమ్ము పట్టుకొనిరి. గెరారు చుట్టూనున్న పట్టణముల్లోని వారందరి మీదికి యెహోవా భయము వచ్చెను గనుక ఆ పట్టణములన్నింటినీ కొల్లపెట్టి వాటిలో ఉన్న మిక్కుటమైన కొల్ల సొమ్మంతయు దోచుకొనిరి. మరియు వారు పశుల శాలలను పడగొట్టి విస్తారమైన గొర్రెలను ఒంటెలను సమకూర్చుకొని యెరూషలేమునకు తిరిగి వచ్చిరి. కేవలం యుద్ధం గెలవడం మాత్రమే కాదు, చాలా ఆస్తిని పశువుల్ని వాటన్నిటిని కూడా వెంట పెట్టుకుని వచ్చారు. వీళ్ళు బాగానే ఉన్నా కానీ ఆ కూషీలే వీళ్ళ మీద యుద్ధం చేశారు. దేవుడు వీళ్ళని యుద్ధం గెలిపించడమే కాకుండా ఆస్తిని పశువుల్ని వీళ్ళు సంపాదించుకోగలిగారంటే దానికి కారణం కేవలం ఆసా చేసిన ప్రార్థన. ఈ ప్రార్థన మీరు జ్ఞాపకం పెట్టుకోండి. మరలా చదువుకుందాం. దినవృత్తాంతాల 2వ గ్రంథం 15వ అధ్యాయం. ఆ కాలమున దేవుని ఆత్మ ఓదేదు కుమారుడైన అజర్యా మీదికి రాగా, దేవుడు అజర్యా అనే ప్రవక్తను పంపిస్తున్నాడు. ఆ ఓదేదు కుమారుడైన అజర్యా వచ్చి అతడు ఆసాను ఎదుర్కొనబోయి ఈలాగు ప్రకటన చేశాను. ఆసా, యూదావార్లారా, బెన్యామీనులారా, మీరందరూ నా మాట వినుడి. మీరు యెహోవా పక్షపు వారైన ఎడల ఆయన మీ పక్షమున ఉండును. మీరు ఆయన యొద్ద విచారణ చేసిన ఎడల ఆయన మీకు ప్రత్యక్షమగును. మీరు ఆయనను విసర్జించిన ఎడల ఆయన మిమ్మును విసర్జించును. నిజమైన దేవుడైనను ఉపదేశము చేయు యాజకులైనను ధర్మశాస్త్రమైనను చాలా దినములు ఇజ్రాయేలీలకు లేకుండా పోవును. తమ శ్రమయందు వారు ఇజ్రాయేలు దేవుడైన యెహోవా యొద్దకు మళ్ళుకొని ఆయన్ను వెతికినప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమాయెను. ప్రవక్త వచ్చి వాళ్ళందరినీ కూడా గద్దిస్తున్నాడు. ఇదిగో అంతకుముందు మీరు యుద్ధం గెలిచారు కదా, మీరు దేవుడికి మొరపెట్టారు కాబట్టి, దేవుడిని ఆశ్రయించారు కాబట్టి దేవుడు మీకు విజయాన్ని దయచేశాడు. మీరు దేవుడి ఇష్టానుసారంగా నడుచుకుంటే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. మీరు దేవుడికి వ్యతిరేకంగా నడుచుకుంటే దేవుడు మిమ్మల్ని శిక్షిస్తాడు. ఒకసారి గతమంతా జ్ఞాపకం చేసుకోండి. దేవుడు ఎన్నోసార్లు ఎంతో మందికి బానిసలుగా మనల్ని అప్పచెప్పాడు. ఎందుకు? మనం ధర్మశాస్త్రానికి విరోధంగా నడుచుకోవడం వల్లే కదా, దేవుడిని ఆశ్రయించకపోవడం వల్లే కదా. ఏ సమయంలో అయినా కానీ మీరు దేవుడిని ఆశ్రయించండి, అప్పుడు ఆయన మీకు కృప దయచేస్తాడు. ఒకవేళ ఆయన ఇష్టానుసారంగా బ్రతకపోతే అప్పుడు ఆయన మీకు శ్రమ కలిగిస్తాడు. ఆ కాలముల్లో దేశముల కాపురస్తులు అందరిలోనూ గొప్ప కల్లోలము కలిగెను గనుక తమ పనిపాటలను చక్కబెట్టుకొనుటకై తిరుగు వారికి సమాధానము లేక ఉండెను. పాతకాలంలో, న్యాయాధిపతుల కాలంలో, అంత ముందు కాలంలో ఏం జరిగిందో ఒకసారి జ్ఞాపకానికి తెచ్చుకోండి. మన పనులు కూడా పంటలు పండించుకోవడం, పంట పండిందా లేదా అని చెప్పి మళ్ళీ ఇల్లు కోసుకోవడం, ఇలా అటు ఇటు తిరగలేని పరిస్థితి. అంత బానిసత్వంలోకి అంత ముందు పంపించాడు కదా, అవన్నీ కూడా జ్ఞాపకం తెచ్చుకోండి. దేవుడు జనులను సకల విధమైన బాధలతో శ్రమపరిచెను కనుక జనమును పట్టణమును పాడు చేశాను. కాగా మీరు బలహీనులు కాక ధైర్యము వహించుడి, మీ కార్యము సఫలమగును. ఇవన్నీ కూడా గుర్తు చేసి, పాత విషయాలన్నీ కూడా గుర్తు చేసి ఎందుకు చెప్తున్నాడు అంటే, ఇప్పుడే కదా, అంత ముందే కదా మీరు యుద్ధం గెలిచారు, అలాగే నడవండి. ఒకవేళ మీరు దేవుడిని ఆశ్రయిస్తే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. దేవుడి ధర్మశాస్త్రానికి విరోధంగా నడిస్తే దేవుడు శిక్షిస్తాడు అని జరగబోయే వాటి గురించి ముందుగానే హెచ్చరిస్తున్నాడు. ఏంటా జరగబోయేవి? చదువుకుంటూ వెళ్దాం. ప్రవక్త అయిన ఓదేదు ప్రవచించిన ఈ మాటలు ఆసా వినినప్పుడు అతడు ధైర్యము తెచ్చుకొని యూదా బెన్యామీల దేశం అంతటి నుండి ఎఫ్రాయిము మన్యములో తాను పట్టుకొనిన పట్టణముల్లో నుండి హేయములైన విగ్రహములన్నింటినీ తీసివేసి యెహోవా మంటపము ఎదుట నుండి యెహోవా బలిపీఠమును మరలా కట్టించి యూదా వారిని అందరినీ, బెన్యామీలను అందరినీ ఎఫ్రాయిము, మనష్షే, షిమ్యోను గోత్రస్థానముల్లో నుండి వచ్చి వారి మధ్య నివసించు పరదేశులను సమకూర్చెను.
మరలా అంతకుముందు ఎలా అయితే విగ్రహారాధన తీసేయడం, ధర్మశాస్త్ర ప్రకారంగా నడుచుకోవాలని చెప్పడం అవన్నీ చేశాడో అవన్నీ కూడా మరలా కంటిన్యూ చేస్తున్నాడు అని దాని అర్థం. అతని దేవుడైన యెహోవా అతనికి సహాయకుడై ఉండుట చూచి ఇజ్రాయేలు వారిలో నుండి విస్తారమైన జనులు అతని పక్షమున చేరిరి. ఇజ్రాయెల్ రాజ్యం అంటే పక్కనుండే వేరే రాజ్యం. ఆసా కాలంలో ఇజ్రాయెల్ రాజులు ఎంతమంది మారారు? నాదాబు, బైషా, ఏలా, జిమ్రి, ఒమ్రి. రాజ్యం అనేది స్థిరంగా లేదు కదా, ఒకళ్ళని చంపి ఒకళ్ళు రాజు అవుతున్నారు కదా. ఆ కాలంలో చాలా మంది ఇజ్రాయెల్ దేశంలో ఉండేవాళ్ళు యోధా దేశానికి వచ్చి స్థిరపడ్డారు. ఎందుకంటే యోధా దేశంలో రాజు మంచివాడు, దేవుడి ఇష్టానుసారంగా బ్రతికేవాడు. ఇజ్రాయెల్ రాజ్యంలో స్థిరత్వం లేదు, మంచిగా ఆరాధన కూడా జరగట్లేదు కాబట్టి. ఆసా ఏలుబడి యందు 15వ సంవత్సరమున 3వ నెలను వారు యెరూషలేములో కూడి తాము తీసుకొచ్చిన కొల్ల సొమ్ములో నుండి ఆ దినమున 700 ఎద్దులను 7,000 గొర్రెలను యెహోవాకు బలులుగా అర్పించి పూర్ణ హృదయముతోనూ పూర్ణాత్మతోనూ తమ పితరుల దేవుడైన యెహోవా యొద్ద తాము విచారణ చేయుదుము అనియు పిన్నలే గాని పెద్దలే గాని పురుషులే గాని స్త్రీలే గాని ఇజ్రాయేల్ దేవుడైన యెహోవా యొద్ద విచారణ చేయని వారందరికీ మరణము విధించుదుము అనియు నిష్కర్ష చేసుకొనిరి. అందరూ కూడా ఇక నుండి మనందరం కూడా ధర్మశాస్త్రాన్ని ఫాలో అవ్వాలి, దేవుణ్ణి ఆశ్రయించాలి. దేనికైనా ఎవరైనా కానీ ధర్మశాస్త్రానికి విరోధంగా అంటే తల్లిదండ్రులు శిక్షించడం, నరహత్య చేయడం, దొంగతనం చేయడం, వ్యభిచారం చేయడం, ఇలా ఎవరన్నా ధర్మశాస్త్రానికి విరోధంగా నడుచుకుంటే వాళ్ళకి మరణశిక్ష విధింపబడిద్ది అని కూడా ఒకళ్ళనొకళ్ళు హెచ్చరించుకున్నారు. వారు ఎలుగెత్తి బొబ్బలిడుచు మేళములతోనూ బోరల నాదములతోనూ బేరీధ్వనులతోనూ యెహోవా సన్నిధిని ప్రమాణము చేసిరి. అలాగే అని అందరూ కూడా ప్రమాణం చేశారు. ప్రతి రాజు గురించి ఈ దినవృత్తాంతాల గ్రంథం మొత్తం కూడా మనం ఆరాధన, దేవాలయం, మెస్సయ వీటి గురించే చదువుకుంటూ వస్తున్నాం కదా. యెరూషలేము దేవాలయంలో ఇంత గొప్పగా ఆ రోజు ఆరాధన జరిగింది అనే విషయాన్ని కూడా మనకి చెప్తున్నారు. ఈలాగు ప్రమాణము చేయబడగా యూదా వారందరూ సంతోషించిరి. వారు పూర్ణ హృదయముతో ప్రమాణము చేసి పూర్ణ మనస్సుతో ఆయనను వెతుకుచుంటిరి గనుక యెహోవా వారికి ప్రత్యక్షమై చుట్టూనున్న దేశస్థులతో యుద్ధము లేకుండా వారికి నెమ్మది కలగజేశాను. ఆ యుద్ధం ముగిసిపోయిన తర్వాత పైన జరిగింది కదా ఆ జరహుతో యుద్ధం, ఆ యుద్ధం తర్వాత మరలా దేవుడు నెమ్మది కలగజేశాడు, దేశానికి ప్రశాంతమైన వాతావరణాన్ని కలగజేశాడు. మరియు తన తల్లి అయిన మైక అసహ్యమైన ఒక దేవతా స్తంభమును నిలిపినందున ఆమె ఒక పట్టపు దేవి అయి ఉండకుండా రాజైన ఆశ ఆమెను త్రోసివేసి ఆమె నిలిపిన విగ్రహములను పడగొట్టి చిన్నాభిన్నములు చేసి కిద్రోను వాగు దగ్గర దాన్ని కాల్చివేశాను. ఆశ ఈ సమయంలో ఎంత మంచిగా ఉన్నాడంటే తన కుటుంబ సభ్యులే విగ్రహారాధన చేస్తున్నా కానీ ఆ విగ్రహాలన్నింటినీ కూడా నాశనం చేస్తున్నాడు. ఆమె ఉద్యోగం కూడా తీసేస్తున్నాడు. కుటుంబ సభ్యులైనా కానీ విగ్రహారాధన చేయడానికి వీల్లేదు అన్నట్టుగా ఆశ మంచిగా నడుచుకుంటున్నాడు అని దాని అర్థం. ఆశ ఉన్నత స్థలములను ఇజ్రాయేలీల్లో నుండి తీసివేయలేదు కానీ ఇతడు బ్రతికిన కాలం అంతయు ఇతని హృదయము యథార్థముగా ఉండెను. యోధా దేశంలో అయితే ఉన్నత స్థలాల్లో ఉండే విగ్రహాలు అవన్నీ కూడా పోగొట్టాడు. కాకపోతే పక్కనుండే ఇజ్రాయెల్ దేశాన్ని వేరే రాజులు కదా పరిపాలిస్తున్నారు, అక్కడున్న వాటిని తీసేయలేకపోయాడు. యోధా దేశంలో అయితే తాను చేయగలిగిందంతా చేశాడు. యోధా రాజ్యం ఆ సమయంలో బాగుంది అని దాని అర్థం. తన తండ్రి ప్రతిష్ఠించినట్టు తాను ప్రతిష్ఠించినట్టు వెండిని, బంగారమును, ఉపకరణములను అతడు తీసుకొని దేవుని మందిరమందు ఉంచెను. ఆసా ఏలుబడి అందు 35వ సంవత్సరం వరకు యుద్ధములు జరగలేదు. ఆ జరహు యుద్ధం తర్వాత మరలా 35వ సంవత్సరం వరకు, ఆసా మొత్తం 41 సంవత్సరాలు కదా పరిపాలించింది, 35వ సంవత్సరం వరకు యుద్ధాలు జరగల. అంటే 36వ సంవత్సరం ఏదో జరుగుతుంది. ఏం జరుగుతుంది? మరలా ఇంకొక పరీక్ష. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 16వ అధ్యాయం. ఈ 16వ అధ్యాయాన్ని కూడా ఈరోజు మనం చదువుకుందాం. 17వ అధ్యాయం నుండి రేపొద్దున చదువుకుంటూ వెళ్దాం. ఆసా ఏలుబడి యందు 36వ సంవత్సరమున ఇజ్రాయేలు రాజైన బైషా యోధా వారి మీద దండెత్తి బయలుదేరి యూదా రాజైన ఆసా యొద్దకు రాకపోకలు జరగకుండానట్లు రామాను కట్టింపగా, ఈ సమయంలో ఇజ్రాయెల్ దేశానికి రాజు ఎవరో బైషా. చాలా మంది ఇజ్రాయెల్ దేశాన్ని వదిలి యోధా దేశానికి వచ్చేస్తున్నారు. ఆ కాలంలో యోధా దేశం బాగుండడం వల్ల, ఆసా మంచితనం వల్ల అని మనం పైన చదువుకున్నాం కదా, కాబట్టి చాలా మంది వచ్చేస్తున్నారని ఇజ్రాయెల్ దేశంలో నుండి యోధా దేశానికి ఎవరో రాకుండా ఉండడానికి మధ్యలో రామా అనే పట్టణాన్ని కట్టించే ప్రయత్నం చేస్తున్నాడు. అలాగే ఆసా మీద యుద్ధానికి కూడా బయలుదేరాడు. ఆసా యెహోవా మందిరమందును రాజనగరందును ఉండు బొక్కసముల్లోని వెండి బంగారములను తీసి దమస్కులో నివాసము చేయు సిరియా రాజగు బెన్హదదు వద్దకు దూతల చేత పంపించి, నా తండ్రికిని నీ తండ్రికిని కలిగి ఉన్నట్లు నాకును నీకును సంధి కలిగి ఉన్నది. వెండిని బంగారమును నీకు పంపి ఉన్నాను. ఇజ్రాయేలు రాజైన బైషా నన్ను విడిచి ఆవలికి పోవునట్లుగా నీవు అతనితో చేసి ఉన్న సంధిని భంగము చేయుమని వర్తమానము చేసెను.
ఈ బెన్హదదు అనే వ్యక్తి చెడ్డవాడు, సిరియా దేశానికి రాజు. ఈ బెన్హదదు గురించి మనం రాజుల గ్రంథంలో చాలా మాట్లాడుకున్నాం కదా. బెన్హదదుకి బైషాకి అంటే సిరియా దేశానికి ఇజ్రాయెల్ దేశానికి మధ్యలో కొంతవరకు వ్యాపార సంబంధాలు అనేవి జరుగుతూ ఉండేవి. నువ్వు ఆ బైషాతో కలవకో, నాతో కలువు అని చెప్పి చాలా వెండిని బంగారాన్ని మొత్తం ఇచ్చి బెన్హదద్తో చేతులు కలుపుతున్నాడు. అంటే బెన్హదదు ఆస, సిరియా దేశం యోధా దేశం ఈ రెండు కూడా కలిసి బైషా పైన, ఇజ్రాయెల్ దేశం పైన యుద్ధం చేయాలి అని. ఆ బెన్హదద్కి వెండి బంగారాలను ఇవ్వడానికి ఆస ఏం చేశాడు, యెహోవా మందిరానికి సంబంధించిన ఖజానా, బొక్కసం అంటే ఖజానా, యెహోవా మందిరానికి సంబంధించిన ఖజానాలో నుండి తీసి అవన్నీ కూడా అంటే దేవుడి దేవాలయానికి ఉపయోగించాల్సిన వెండిని బంగారాన్ని మొత్తం తీసుకెళ్లి చెడ్డవాడైన బెన్హదద్కి ఇచ్చి బెన్హదద్ సహాయం తీసుకుంటున్నాడు. బెన్హదదు రాజైన ఆసా మాట అంగీకరించి తన సైన్యముల అధిపతులను ఇజ్రాయేలు వారి పట్టణముల మీదకి పంపగా వీరు ఈయోనును, దానును, ఆబెల్మాయిమును, నఫ్తాలి ప్రదేశమునకు చేరిన పట్టణముల్లోని కొట్లను కొల్లపెట్టిరి. బైషా అది విని రామాను ప్రాకారములతో కట్టించుట మానివేసి తాను చేయుచున్న పని చాలించెను. వీరిద్దరూ కలిసి యుద్ధానికి వచ్చేసరికి బైషాకి భయం వేసింది. ఇంకా యుద్ధం ఓడిపోతున్నాము అని చెప్పి రామాని కట్టించడం ఆపేశాడు. ఇక్కడ ఆస చెడ్డవాడైన బెన్హదద్తో చేతులు కలిపినా కానీ దేవుడెందుకు ఆసాకి విజయం దయచేశాడంటే బైషా చెడ్డవాడు కాబట్టి. ఆ బైషా ఏం చేస్తున్నాడు, ఇజ్రాయెల్ దేశంలో ప్రజలు ఎవరైతే యోధా దేశానికి రావాలనుకుంటారో, యెరూషలేము దేవాలయానికి రావాలనుకుంటారో ఆ మంచి వాళ్ళని రాకుండా అడ్డుకోవాలనుకుంటున్నాడు. మధ్యలో అడ్డుకట్టగా రామపట్నాన్ని కట్టిద్దాం అనుకుంటున్నాడు. కాబట్టి దేవుడు బైషాని ఓడించాడు. బైషా మీద యుద్ధం గెలిచాడు కదా అని చెప్పి ఇక్కడ ఆసా చేసింది మంచి పని కాదు. బెన్హదద్తో చేతులు కలపడం అనేది చెడ్డ పనే. అయినా కానీ దేవుడు గెలిపించాడు, ఎందుకంటే బైషాకి తీర్పు తీర్చాలి కాబట్టి అనేది మీరు గుర్తుపెట్టుకోండి. అప్పుడు రాజైన ఆస యూదా వారందరినీ సమకూర్చెను. వీరు పోయి బైషా కట్టించుచుండిన రామా పట్టణపు రాళ్లను దూలములను తీసుకొని వాటితో ఆస గెబను మిస్పాను ప్రాకారపురములుగా కట్టించెను. ఆ రామాలో ఉన్నదాన్నంతా కూడా దోచుకున్నారు. మధ్యలో అడ్డుకట్టగా కట్టే పట్టణాన్ని ఆపారు. యోధా దేశంలో వేరే ప్రాకారాలు కట్టించుకున్నారు. ఆ కాలమందు దీర్ఘదర్శి అయిన హనాని యూదా రాజైన ఆసా యొద్దకు వచ్చి అతనితో ఇలాగూ ప్రకటించెను. ఇప్పుడు దేవుడు హనాని అనే ప్రవక్తను పంపిస్తున్నాడు. అంతకుముందు ఆసా చెడ్డవాడైన బెన్హదద్తో చేతులు కలిపాడు కదా, గద్దించడానికి దేవుడు హనాని అనే ప్రవక్తను పంపించాడు. నీవు నీ దేవుడైన యెహోవాను నమ్ముకొనక సిరియా రాజును నమ్ముకొంటివే. సిరియా రాజు యొక్క సైన్యము నీ వశము నుండి తప్పించుకొని పోయెను. నీ వశము నుండి తప్పించుకొని పోయెను అంటే ఆ సిరియా రాజు అంటే బెన్హదదు బైషాతో కలిసి నీ మీదకి వచ్చినా కానీ దేవుడు నిన్ను యుద్ధం గెలిపించేవాడు. నువ్వు కేవలం బైషాకు మాత్రమే కాదు బెన్హదదుకు కూడా తీర్పు తీర్చేవాడివి, వీళ్ళ సైన్యాన్ని కూడా ఓడించేవాడివి. అంతకుముందు వచ్చాడు కూషు రాజు అయిన జరహు, అంత సైన్యాన్ని దేవుడు ఓడింపజేయలేదా? దేవుడు అంతకుముందు నీకు విజయం ఇచ్చాడు కదా. నువ్వు మరలా అలాగే దేవుడిని ఆశ్రయించకుండా వెళ్ళేందుకు బెన్హదదుని ఆశ్రయించావు? విశ్వాసంలో ఎందుకు బలహీన పడ్డావు? నువ్వు ఇజ్రాయెల్ దేశానికి సిరియా దేశానికి ఇద్దరికి తీర్పు తీర్చేవాడివి కదా, దేవుడు ఇద్దరిని నీకు అప్పగించేవాడు కదా. నువ్వెళ్ళేమో ఇప్పుడు ఆ చెడ్డరాజైన బెన్హదద్తో కలిసావు, అతడి సైన్యం నీ దగ్గర నుండి తప్పించుకుపోయింది. బహు విస్తారమైన రథములను గుర్రపు రౌతులను గల కూషీయులను లూబీలను గొప్ప దండై వచ్చిరు కదా. అయినను నీవు యెహోవాను నమ్ముకొనినందున ఆయన వారిని నీ చేతికి అప్పగించాను. అంతకుముందు జరిగిన యుద్ధాన్ని గుర్తు చేస్తున్నాడు. అంతకుముందు దేవుడు నీకు విజయాన్ని ఇచ్చాడు కదా. ఆ తర్వాత ప్రవక్తను పంపించి ఇలాగే ఉండండి, ఒకవేళ చెడ్డగా ప్రవర్తిస్తే దేవుడు తీర్పు తీరుస్తాడని హెచ్చరించాడు కదా. అంతకుముందు దేవుడు ఇచ్చిన విజయాన్ని మర్చిపోయావు, ఆ తర్వాత దేవుడు పంపించిన ప్రవక్త చెప్పిన మాటని మర్చిపోయావు. ఇలా ఎందుకు ప్రవర్తించావు అని వచ్చి గద్దిస్తున్నాడు. తన ఎడల యథార్థ హృదయము గలవారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది. ఈ విషయమందు నీవు మతి తప్పి ప్రవర్తించితివి గనుక ఇది మొదలుకొని నీకు యుద్ధములే కలుగును. ఇప్పటిదాకైతే నీ రాజ్యం ప్రశాంతంగానే ఉంది, 35 సంవత్సరాలు ప్రశాంతంగానే ఉంది. ఇక్కడ నుండి నీకు యుద్ధాలు ఎక్కువ కలుగుతాయి. ఎందుకంటే దేవుడు పెట్టిన ఈ విశ్వాస పరీక్షలో నువ్వు బలహీన పడ్డావు కాబట్టి, చెడ్డవాళ్లతో చేతులు కలిపావు కాబట్టి ఇక నుండి నీకు యుద్ధాలే వస్తాయి, ప్రశాంతత అనేది ఉండదు. ఆ దీర్ఘదర్శి అట్లు ప్రకటించినందుకు ఆస అతని మీద కోపించి రౌద్రము చూపి అతన్ని బందీ గృహములో వేశాను. ఇక నుండి అన్ని యుద్ధాలే కలుగుతాయి అని చెప్పాడు కాబట్టి కోప్పడి అతన్ని బంధించాడు, ప్రవక్తను బంధించాడు. ఇది కాక ఆ సమయం అందే ఆస జనులలో కొందరిని బాధపరిచాను. జనాలు ఎవరైతే ప్రజల్లో మంచి వాళ్ళు ఉంటారో వాళ్ళను కూడా బాధపరిచాడు. ఆసా చేసిన కార్యములన్నింటి గూర్చి యూదా ఇజ్రాయేలు రాజుల గ్రంథమందు రాయబడి ఉన్నది. ఆసా తన ఏలుబడి అందు 39వ సంవత్సరమున
పాదముల్లో జబ్బు పుట్టి తాను బాధపడినను దాని విషయములో అతడు యెహోవా యొద్ద విచారణ చేయక వైద్యులను పట్టుకొనెను. ఆస తన పితరులతో కూడా నిద్రించి తన ఏలుబడి యందు 41వ సంవత్సరమున మృతి పొందగా. చాలా మంది ఇక్కడ ఏమనుకుంటారంటే ఏదైనా రోగం వచ్చినప్పుడు వైద్యుల దగ్గరికి వెళ్ళకూడదు, కేవలం దేవుడి దగ్గరికి వెళ్ళాలి అనుకుంటారు. దేవుడు అలా చెప్పట్లేదండి. దేవుడు ఏమంటున్నాడంటే దేవుడు వైద్యుల దగ్గరికి వెళ్ళొద్దు అనట్లా. వైద్యుల దగ్గరికి వెళ్ళండి, వైద్యం చేయించుకోండి, కానీ దేవుడి మీద విశ్వాసాన్ని కలిగి ఉండండి. దేవుడిని వ్యతిరేకిస్తూ దేవుడికి వ్యతిరేకంగా నడుచుకుంటూ నేను ఏది కోరుకున్నా జరగాలి అనుకుంటే కుదరదు. మనం వైద్యాన్ని చేయించుకోవాలి, దేవుడిని కూడా ఆశ్రయించాలి. ఈ సందర్భాన్ని కొంతమంది తప్పుగా అర్థం చేసుకుంటారు. ఇక్కడ ఆశ దేవుడి మీద విశ్వాసాన్ని కలిగి ఉండలేదు, పైన యుద్ధంలో కానీ తనకు కలిగిన రోగంలో కానీ అని దాని అర్థం. అంతేగాని వైద్యం చేయించుకోవద్దు అని కాదు. పాత నిబంధనలైనా కొత్త నిబంధనలైనా వైద్యుల దగ్గరికి వెళ్ళండి, వైద్యం చేయించుకోండి, భారాన్ని దేవుడి మీద వేయండి, దేవుడి మీద విశ్వాసం కలిగి ఉండండి అని రెండు చెప్పారు. దేవుడి మీద విశ్వాసాన్ని కలిగి ఉండడం ఇంపార్టెంట్, అంతేగాని వైద్యం చేయించుకోవడం తప్పని కాదు అనేది గుర్తుపెట్టుకోండి. ఈ సందర్భంలో ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. కేవలం ఆ ఒక్క రోగం అనే కాదు, తర్వాత ముసలివాడవడం, వేరే రోగాలు, యుద్ధాలు, వీటన్నింటి వల్ల ఆశ తర్వాత కాలంలో చనిపోయాడు. అత్తరు పనివారి చేత సిద్ధము చేయబడిన సుగంధ వర్ణములతోనూ పరిమళ ద్రవ్యములతోనూ నిండిన పడక మీద జనులు అతన్ని ఉంచి అతని నిమిత్తము బహు విస్తారమైన గంధవర్గములను దహించి దావీదు పట్టణమందు అతడు తన కొరకై తొలిపించుకొనిన సమాధి అందు అతన్ని పాతిపెట్టిరి. మొత్తానికి ఆశ చనిపోయాడు. చివరిలో దేవుడి మీద విశ్వాసం తగ్గిపోయింది. దేవుడి మీద విశ్వాసం తగ్గింది అన్నంత మాత్రం నరకానికి పోతాడని కాదండి. విశ్వాసం తగ్గింది, పూర్తిగా పోలేదు అని కాదు. యథార్థవంతంగానే నడుచుకుంటున్నాడు. పైన కూడా మనం చూసాం కదా, ఏ తప్పు చేయకుండా యథార్థవంతంగా నడుచుకున్నాడని. మధ్య మధ్యలో చెడ్డవాడైన బెన్హదత్తో చేతులు కలిపి చెడ్డ పని చేసినప్పటికీ మిగతా సమయం అంతా యథార్థవంతంగానే ఉన్నాడు, మంచి హృదయంతోనే ఉన్నాడు. కాబట్టి దేవుడు ఇతన్ని మంచిగానే చూపించాడు, దేవుడు ఇతన్ని మంచి రాజుగానే పరిగణించాడు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. మరి ఇతను చేసిన తప్పు మనకేం తెలియజేస్తుందంటే ఇతడు మెస్సయ్య కాదు, ఇతడి రాజ్యం అనేది స్థిరంగా నిలిచేది కాదు, నిత్యము నిలిచేది కాదు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇంకనూ మనం మెస్సయ్య కోసం వేచి చూడాలి. ఇప్పుడు దాకా వచ్చిన ఏ రాజుల్లో కూడా మెస్సయ్య లేడు అనే విషయాన్ని మనం గమనించాలి. ఆశా చేసిన ఈ తప్పును బట్టి అనేది మనం గమనించాలి. ఆశా తర్వాత రాజు దినవృత్తాంతాల 2వ గ్రంథం 17వ అధ్యాయంలో యెహోషాపాతు. ఈ యెహోషాపాతు గురించి మనం రేపొద్దున చదువుకుందాం. ఈ రోజు వరకు చదివిన ఆశా జీవితంలో చదివిన ఈ సంఘటనలన్నింటిలో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. ఎక్సెల్లో కూడా చూడండి, ఆశా జీవితంలో ముఖ్యమైన విషయాలన్నీ కూడా ఇక్కడ రాసాం. అలాగే ఆశా కాలంలో ఏ ప్రవక్తలు ఆశాతో మాట్లాడారు అనేది కూడా ఇక్కడ రాసాం. ఎవరికైనా డౌట్స్ ఉంటే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. మా పరిచయం కోసం ప్రార్థించండి. ప్రేరేపణ కలిగిన వాళ్ళు మీ కానుకల ద్వారా మమ్మల్ని బలపరచండి. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించును గాక. అందరికీ వందనాలండి. కేవలం 30 వీడియోస్లో బైబిల్ నేర్చుకోండి అనే ఎంతో విలువైన ఈ కోర్స్ జస్ట్ ₹1 మీకు కావాలి అంటే మీ పేరు, మీ ఊరు ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. ఈ కోర్సులో ఏ విషయాలు ఉంటాయో ముందుగానే తెలుసుకోవడానికి ఈ వీడియో పాస్ చేసి టాపిక్స్ అన్నీ చదువుకోండి. క్రైస్తవులందరూ ఈ బైబిల్ కోర్స్ వినాలి అని మేము కోరుకుంటున్నాం. అందరినీ దేవుడు దీవించును గాక. ఆమెన్.